హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ బర్త్డే పండు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేటప్పటికి మా వారికి స్పెషల్ అండి. ఏంటి అంటే జనవరి 1 మా వారి బర్త్డే. ఎవ్రీ ఇయర్ midnight 12కే కేక్ కట్ చేస్తాము. అదే అలవాటు మాకు. అలాగే ఈ రోజు కూడా న్యూ ఇయర్ రోజు కూడా మేము midnight 12కి అయితే కేక్ కట్ చేసాము. మా వారి కోసం నేను చిన్నగా డెకరేట్ అయితే చేశాను. నేను పిల్లలు కలిసి చేసాం అనమాట ఆయనకి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. నో కట్రా. హ్యాపీ న్యూ ఇయర్. అడిగో. నేను చెప్తాను. అదే తీసుకో కొంచెం పెట్టే. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఆగు ఎందుకంత హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మా. మాకు ఫోన్ వచ్చింది, ఒక్కటి కూడా రాలా. ఫోన్ వచ్చింది అక్కడ. హ్యాపీ న్యూ ఇయర్ బేబీ. మొత్తం పడిపోయింది దీని మీద. అదే పని. నేను అందుకే అవి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. మీరందరూ కూడా మా వారికి బ్లెస్సింగ్స్ అయితే అందించండి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మా వారిని బ్లెస్ చేయండి. హెల్త్ బాగుండాలని మాత్రం అందరూ కోరుకుంటున్నామండి. లాస్ట్ ఇయర్ అంతా చాలా చాలా సఫర్ అయ్యాము. ఈ ఇయర్ అట్లాంటివి లేకుండా హెల్త్ ఒక్కటి బాగుండి మంచిగా ఉంటే చాలు అని అయితే కోరుకుంటున్నాము. అలాగే కోరుకొని కేక్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. బట్ నేను ఏదైతే భయపడుతూ ఉంటానో ఈ క్యాండిల్ ఉంటుంది కదండి, అది వెలిగించినప్పుడు పేలుతుంది అని నాకు కొంచెం భయం. అందుకే మ్యాక్సిమం నేను అవి తీసుకోవడానికి అస్సలు సాహసం అయితే చేయను. బట్ తీసుకున్నాము. అది వెలిగించగానే టాప్ అని పేలింది. అందరూ బయట బాంబులు పేల్చుకుని కేకులు కట్ చేసుకుంటుంటే మేము ఇంట్లోనే బాంబులు పేల్చి కేక్ కట్ చేసుకున్నాం అనమాట. అలా జరిగింది మా న్యూ ఇయర్ అయితే. ఇక్కడ ఏం చేస్తున్నామంటే కేక్ కటింగ్ అయిపోయింది. మంచి ఒక గ్రూప్ ఫోటో కోసం పక్కన సెల్ఫీ స్టిక్ అయితే పెట్టుకుని మంచిగా ఫొటోస్ దిగుదామని ట్రై చేసాము. ఈ లోపే కాల్ వచ్చింది ఆయనకి విషెస్ చెప్పడానికి. సో ఒక్క పిక్ కూడా రాలేదు. నేను వీడియో కోసం పెట్టుకున్న ఇందులో నుంచే కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే తీసుకుని వాటిని ఫొటోస్గా కన్వర్ట్ అయితే చేసుకున్నాము. అండ్ మా వారికి అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి ప్లీజ్. నా తరపు నుంచి అందరికీ కూడా వి విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లోనూ కొత్త ఆనందాలని కొత్త సంతోషాలని తీసుకురావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ మేము చాలా చాలా హ్యాపీగా అయితే ఈ ఇయర్ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదామని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాము. ఈ ఇయర్ కొన్ని అనుకుంటున్నాము, అవన్నీ మంచిగా జరగాలి అని అయితే దేవుణ్ణి కోరుకుంటున్నాము. అన్నిట్లోకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆరోగ్యం బాగుండాలి, పిల్లలు సంతోషంగా ఉండాలి అని మాత్రం కోరుకుంటున్నామండి. పెన్నా స్పెషల్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ఏగా చూపి. మై లైఫ్. పెన్ ఇచ్చిందమ్మ. పెన్ ఓపెన్ చేసాను. అటు పెట్టు. రివర్స్లో రివర్స్లో పెట్టావు పండు. ఇట్లా పెన్ టైప్లా ఉంది. అవును, నువ్వు పట్టుకోవడం రివర్స్ పట్టుకున్నావు. బాగా పట్టుకో. నచ్చిందా గిఫ్ట్? సో నైస్. అక్క నీది ఇప్పుడు రేపు పొద్దున్న ఇస్తా. రేపు పొద్దున్న రెడీ అయ్యాక ఇస్తా.
అయితే నేను డాడీ నాకు చేసుకుని ముద్దు పెట్టండి. నాది ఇంకా ఇయ్యాలి. సరే వెళ్ళు. అందులో ఏవి లేవు పండు బాబు. నాకేం తెలియదురా, నేనేమి ఇవ్వలేదురా. థ్యాంక్ యూ బాబు. కూర్చొని రాసుకో, మళ్ళీ రేపు ఒకటి. హ్యాపీ బర్త్డే నాన్న, యు ఆర్ మై సూపర్ హీరో. ఐ లవ్ యూ సో సో మచ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ రజనీ. థ్యాంక్ యూ. ఓకే, ఇంక దాచుకో. ఫస్ట్ ఇయర్, ఫస్ట్ డే, కొత్తగా మొదలెడదాం. ఓకేనా? రేపు ఏం చేస్తావు లేచి? అమ్మ అవునా డాడీ కనిపించకూడదన్నా? డాడీ కనిపి కొడతా. అప్పుడు చెప్పు. కొత్తగా దాచుకో. ఈ సంవత్సరం అంతా నేను ఆ చేద్దాం. నేను మీకు డబ్బులు ఇలాగే ఇవ్వాలి. ఓకేనా? నేను ఇలా పెట్టుకుంటా. ఓకే. మెమరీ. చాలా వరకు రా వీడియోని పెట్టానండి, చూసి ఆనందించండి. అండ్ పిల్లలు కూడా ఆయన మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చారు, నేను కూడా మంచి గిఫ్ట్ అయితే ఇచ్చాను. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏం గిఫ్ట్ అనేది మీరు ఒకసారి చూడండి, మీకు నచ్చితే దాని డీటెయిల్స్ కావాలంటే నేను ఖచ్చితంగా అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియోలో మీకు దాని డీటెయిల్స్ కావాలి అంటే. ఇంకా మార్నింగ్ అయితే మంచిగా గారెలు వేసేసి కొబ్బరి చట్నీ చేశాను, హ్యాపీగా తినేసాము. ఇంకా ఈరోజు నాన్ వెజ్ అయితే కావాలి కదా, అందుకనేసి వెళ్ళి నాటుకోడిని అయితే తీసుకొచ్చాము. నాటుకోడి తెచ్చి మంచిగా నాటుకోడి పులుసు చేసేసి లైట్గా బిర్యానీ చేశాను. పెరుగు చట్నీ, నిమ్మకాయలు, ఆనియన్స్తో పాటు హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసాం. అత్తయ్య, మావయ్య, అమ్మ, నాన్న, మా ఆడపడుచు వాళ్ళు, అలాగే మా వారి ఫ్రెండ్ వచ్చారు. అండ్ చూసారు అప్పుడే నాట్లు కూడా నాట్లు కాదు నారు పోసారు, మొలకలు వచ్చేసినాయి. కొత్త సంవత్సరంలో ఇదొక కొత్త అనుభూతి అనుకుంటూ నేనైతే మంచి వీడియో తీసి ఉండాలి.